చెప్పుకున్నాం, కాశ్మీర్లో ఏదో భారీ కుట్ర జరుగుతుందో, ఒక గ్రామంలో ఫంక్షన్లు జరగడం, ఆ ఫంక్షన్ల సందర్భంగా తిన్న తర్వాత వాళ్ళందరూ అనారోగ్యం పాలు కావడం, ప్రాణాలు కోల్పోవడం జరిగింది. 2 ఫంక్షన్లు ఇట్లా జరిగింది అన్నట్టు. దీంతో ఇప్పుడు రాజౌరి దగ్గర జమ్మూ కాశ్మీర్లోని బదాల్ గ్రామంలో అధికారులు నిషేధాజ్ఞలు జారీ చేశారు. రాజౌరి జిల్లాలోని ఈ గ్రామంలో నెలన్నర వ్యవధిలోని 3 కుటుంబాల్లో ఏకంగా 17 మంది అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో మరొకరు అనారోగ్యంతో మృతి చెందారు. ఈ మరణాల వెనక ఉన్న సంగతి ఏంటో మిస్టరీ తేల్చేందుకు దర్యాప్తు జరుగుతోంది. ఇందులో భాగంగా తాజాగా అధికారులు బదాల్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. ఇక మీద గ్రామంలో ఎటువంటి ప్రభుత్వ ప్రైవేట్ సమావేశాలు జరపకూడదని నిషేధాజ్ఞలు జారీ చేశారు. ఇది ప్రజల్ని రెచ్చగొట్టడానికి పనికొస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఇది జరిగిందో స్థానికులు తిరగబడతారు, మా ఇంట్లో ఫంక్షన్ చేసుకోవద్దంటే అట్లాగా అక్కడ ఉన్నటువంటి దేశ వ్యతిరేకులు వాళ్ళని రెచ్చగొడతారు. చూసారా, మీ ఇంట్లో ఫంక్షన్ కూడా మిమ్మల్ని చేసుకోవద్దంటారు, ఆడెవడో చేస్తుంటే అది ఆపలేరా ప్రభుత్వం, అది ఆపలేక వాళ్ళ చేతకంతనాన్ని అది భారతీయుల కుట్ర అని చెప్పేసి రేపు పొద్దున మళ్ళీ వాళ్ళని రెచ్చగొట్టేటందుకు ప్రిపరేషన్ కోసం ఇది జరిగినట్టు కనబడుతోంది.